జిల్లా క్రోసూరు మండలం పిసపాడు గ్రామంలో ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. వంట చేస్తూ ఉండగా ఒక్కసారిగా కూడా గ్యాస్ సిలిండర్ పేలింది. ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సత్తెనపల్లి హాస్పిటల్కి తరలించారు ప్రస్తుతం. ఇక గాయపడిన వారు సాంబశివరావు, త్రివేణి, కోటేశ్వరరావు, ఎత్తేందర్లుగా గుర్తించారు. గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్ కు పూర్తిగా కూడా ఇల్లు ధ్వంసమైనట్లు తెలుస్తూ ఉంది. చూస్తూ ఉన్నాం బాధితులు అక్కడ మొత్తం బాధితుల ఇల్లు మనం చూస్తూ ఉన్నాం. మొత్తం కూడా ఇల్లంతా ధ్వంసమైపోయింది. ఫైర్ ఇంజిన్ సహాయంతో కూడా మంటలార్పే ప్రయత్నం చేశారు. మొత్తం కూడా ఇల్లంతా కూడా పొగ కమ్ముకొని కాలిపోయింది. గ్యాస్ సిలిండర్ పేలటంతో కూడా ఇంత దారుణ ఘటన చోటు చేసుకుంది. మొత్తం అసలు అక్కడ కిచెన్ అనేలాగా కూడా లేదు. మొత్తం కూడా ఎక్కడికక్కడ పేలిపోయింది. మనం చూస్తూ ఉన్నాం. ఒక్క సామాను ఏమీ లేదు. చివరికి పైన ఉన్నటువంటి ఫ్యాన్ కూడా ధ్వంసమైపోయింది. ఇల్లు మొత్తం కూడా తగలబడిపోయింది. మొత్తం పొగ కమ్ముకొని కూడా ఏదో సంవత్సరాలుగా వాడని ఇల్లులాగా అది మారిపోయింది. అంటే గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ఎంత తీవ్రత ఉందో ఇప్పుడు మనం చూడవచ్చు. పీసపాడులో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా నిలుస్తూ ఉంది. ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. వంట చేస్తూ ఉండగా కూడా ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ పేలింది. ఇక దీంతో కూడా నలుగురికి కూడా అదే సమయంలో ఇంట్లో ఉన్నటువంటి ఆ నలుగురికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ప్రజెంట్ క్షతగాత్రులని హాస్పిటల్కి తరలించారు. చూస్తూ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ తగిలిన దెబ్బలకి ఎంతగా బాధపడుతూ ఆర్తనాదాలు చేస్తున్నారో చూస్తూ ఉన్నాము. ఇక సాంబశివరావు, త్రివేణి, కోటేశ్వరరావు, ఎత్తేంద్ర వీళ్ళు నలుగురు కూడా గాయపడ్డారు. గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్కి పూర్తిగా కూడా ఇల్లు ధ్వంసమైపోయింది. కానీ ఇల్లు మొత్తం కూడా పూర్తిగా కాలిపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాము. సో ఇప్పుడు క్షతగాత్రులు కనుక చూస్తే వీళ్ళు ఇంత అదృష్టవంతులనే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇల్లు పూర్తిగా కూడా కాలిపోయింది. కానీ వీళ్ళందరూ కూడా గాయాలతోనే తప్పించుకున్న ఘటనను మనం చూస్తూ ఉన్నాము. ఇక ఈ ఘటన అయితే అక్కడ ఉన్న గ్రామస్తులను కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురి చేసింది. గ్యాస్ సిలిండర్లు వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎప్పటికప్పుడు కూడా ఆ పైపులు కానీ, ఆ గ్యాస్ సప్లై చేసేటువంటి ఆ పైపు కానీ వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు మార్చుకోవటం, లీకేజీలు లేకుండా చూసుకోవటం, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు సేఫ్టీ మెజర్స్ అనేవి డెఫినెట్గా కూడా పాటించాలని చెప్తారు. మరి అసలు ఏ విధంగా ఈ ఘటన జరిగింది ఏంటి అన్న డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, ఈ గ్యాస్ సిలిండర్ పేలుడుకు అసలు ప్రధాన కారణం ఏమని గుర్తించారు? రేణుశ్రీ క్రోసూరు మండలం పేసపాడు ఇంట్లో అయితే గ్యాస్ సిలిండర్ పేలింది, కలకలం రేపింది. అక్కడ ఉన్న గ్యాస్ సిలిండర్ వంట చేస్తుండగా అయితే గ్యాస్ సిలిండర్ పేలింది రేణుశ్రీ. ఆ గ్యాస్ సిలిండర్ దాటికి అక్కడ ఆ ఇంట్లో ఉన్న నలుగురు ఎవరైతే మనం చెప్పుకుంటామో కంచేటి సాంబశివరావు, కంచేటి త్రివేణి, కంచేటి ఎస్తేంద్ర, చిన్న కోటేశ్వరరావు, వీళ్ళందరికీ 65, 60, 19, 70 సంవత్సరాలు అయితే వయసు ఉంది. అందరూ అయితే క్షతగాత్రులు ఆ కాలిన గాయాలతో అయితే అంతే ప్రైవేట్ ఒక ప్రభుత్వ ఆసుపత్రికి అయితే వెళ్ళారు రేణుశ్రీ. అసలు గ్యాస్ సిలిండర్ ఎలా పేలింది ఏంది అనేది మనకు తెలిసిన సమాచారం అయితే వంట చేస్తుండగా ఏదైతే భారత్ గ్యాస్ అనేది ఉందో ఆ భారత్ గ్యాస్ వంట చేస్తుండగా ఒక్కసారిగా గ్యాస్ అనేది లీక్ అయ్యి అది అమాంతం పేలుడు సంభవించిందని అయితే అక్కడ ఉన్న కుటుంబ సభ్యులైతే మనకైతే సమాచారం ఇచ్చారు రేణుశ్రీ. సత్య, ప్రస్తుతం ఆ గాయపడిన నలుగురు పరిస్థితి ఏ విధంగా ఉంది? అసలు ఎంత మేర కూడా ఎంత శాతం గాయాలయ్యాయి వారికి? మనం చూసుకుంటే ఆ గాయాలైన వారు సాంబశివరావు, త్రివేణి, యశేంద్రి, కోటేశ్వరరావు వాళ్ళకైతే మామూలుగా ప్రాణ నష్టం అయితే అంతగా లేదు. కానీ క్షతగాత్రులు మాత్రం కొంచెం ఒక 60% అయితే బాగా గాయాలై కాలిపోయి వాళ్ళంతా ఆర్తనాదాలతో ఉండగా చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఎమ్మటే అక్కడ ఉన్న సత్తెనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే తరలించడం జరిగింది. మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. అక్కడ ఉన్న క్షతగాత్రులు కూడా గాయాలు మాత్రం ఒక 60% అలా అయితే జరిగిన రేణుశ్రీ. ఆ పూర్తిగా అయితే ధ్వంసం అయితే ఇల్లు అయితే పూర్తిగా ధ్వంసమైంది. సుమారు ప్రాణ నష్టం అయితే ఏమీ జరగలేదు. కానీ 10 లక్షల సుమారు అయితే ఆస్తి నష్టం అయితే జరిగింది రేణుశ్రీ. అయితే సత్య, విజువల్స్ లో చూస్తుంటే ఇంటి లోపల కూడా అసలు ఒక వస్తువు కానీ ఏమీ కనిపించడం లేదు. కేవలం మసిబారిపోయిన గోడలు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. మిగిలినవి అంటే మొత్తం కూడా కాలిపోయాయా? దీంట్లో ఆ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ అసలు ఆ ఇంటి గోడలు కూడా పడిపోవటం జరిగిందా ఏంటి? అంటే అక్కడ ఉన్న గోడలు ఆ ఇల్లు కూడా చిన్నది కావటం వల్ల ఆ గ్యాస్ సిలిండర్ దాటికైతే అక్కడ ఇల్లు మొత్తం ధ్వంసమైంది రేణుశ్రీ. పూర్తిగా గోడలు కానీ, అక్కడ ఉన్న ఫ్యానులు కానీ, పైకప్పులు కానీ ఏదైనా సరే ఆ యొక్క పేలుడికి అవన్నీ అక్కడికక్కడ పగిలిపోయి ఫైర్ సిబ్బంది వచ్చి వాటిని
అది జారిపివేశారు. పక్కన ఉన్న వాళ్ళు ఏం జరిగిందో, అసలు బాంబు ఏమన్నా పేలిందా అని వాళ్ళైతే చాలా ఆశ్చర్యపోయి భయభ్రాంతులకు గురయ్యి పక్కన ఉన్న వాళ్ళు కూడా బయటకి పరుగులు తీసి చాలా ఇబ్బంది పడ్డారు. రేణుశ్రీ, అక్కడ ఉన్న ఇల్లు మనం చూస్తే చాలా ధ్వంసమైంది. అసలు అక్కడ ఉన్నది మొత్తం గోడలు గాని ఫ్యానులు కూడా అక్కడ ఉన్నది మొత్తం అయితే ధ్వంసమైంది. రేణుశ్రీ, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సత్య. సో వంట చేస్తూ ఉండగా కూడా గ్యాస్ లీక్ అయ్యి ఒకవైపు వంట చేస్తూ ఉండగా కూడా ఆ మంటలు అంటుకొని కూడా మొత్తం కూడా ఒక్కసారిగా కూడా బాంబు పేలినట్లుగా కూడా ఈ పిసపాడు గ్రామంలో వీళ్ళ ఇల్లు పేలిపోవటం అనేది జరిగింది. అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి నలుగురు కూడా గాయపడటం అనేది జరిగింది. ఒక 60% మెరగడ వాళ్ళ ఒంటి మీద గాయాలైనట్లుగా తెలుస్తూ ఉంది. ప్రజెంట్ వాళ్ళకి చికిత్స అందిస్తూ ఉన్నారు సత్తెనపల్లి హాస్పిటల్లో. ఇక సాంబశివరావు, త్రివేణి, కోటేశ్వరరావు, యత్తేంద్ర వీళ్ళ నలుగురు కూడా అదే సమయంలో అక్కడ ఉండటం జరిగింది. ఇల్లు పూర్తిగా కూడా ఈ గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్కు ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఒక్కసారిగా ఈ సౌండ్ విన్నటువంటి చుట్టుపక్కల ఉన్నవారు కూడా ఏం జరిగింది, ఎవరైనా ఇక్కడ బాంబు పెట్టారా ఏంటి అని కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ఆ తర్వాత బయటకు వచ్చి చూస్తే మొత్తం కూడా వీళ్ళ ఇల్లు మంటల్లో కూడా కాలిపోతున్న దృశ్యాలు. ఇంకా అదే సమయంలో అక్కడ చిక్కుకున్నటువంటి ఆ నలుగురిని కూడా స్థానికులు వెంటనే కాపాడి హాస్పిటల్లో జాయిన్ చేయడంతో కూడా వాళ్ళకి పెను ప్రమాదం తప్పింది. కానీ వాళ్ళు మాత్రం తీవ్రంగా గాయపడైతే చికిత్స పొందుతూ ఉన్నారు. ఒక్కసారిగా కూడా ఈ ఘటన పిసపాడులోనైతే దిగ్భ్రాంతిని, భయాందోళనకు గురిచేసింది.